స్టార్ తెలుగు టీవీ మోర్ ప్లస్ ఫ్రీ జాబ్స్ యువర్ చాయిస్ హైదరాబాద్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్. హాయ్, సో మీకోసం ఒక మంచి జాబ్ తీసుకొచ్చాను. ఇది టోటల్ హైదరాబాద్లో వేకెన్సీ ఉంది. హైదరాబాద్లో ఎక్కడెక్కడ వేకెన్సీ ఉందో చూసుకుందాం. ఇది వచ్చేసి డీమార్ట్లో అనమాట. డీమార్ట్లో వచ్చేసి చాలా వందల బ్రాండ్స్ ఉంటాయి. ఒక్కొక్క బ్రాండ్కి ఒక్కొక్క ప్రమోటర్స్ కావాలన్నమాట. ఇప్పుడు డిమాండ్లో కూడా చాలా డిమాండ్ పెరిగిపోయింది అనమాట. సో డీమార్ట్లో చాలా ప్రొడక్ట్స్ ఉంటాయి కాబట్టి ఒక ప్రొడక్ట్స్కు ఒక ఎగ్జిక్యూటివ్ కంపల్సరీ అవసరం. సో అలాంటిది అందులో ఒక బ్రాండ్ వచ్చేసి ఐటీసీ. ఇది ఆశీర్వాద్ ఆటా అనమాట. వీళ్ళకు నీడ్ ప్రమోటర్స్ కావాలన్నమాట. బిలో లొకేషన్స్ ప్రమోటర్స్ ఏ లొకేషన్స్లో కావాలి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. సో ది బెస్ట్ జాబ్, ఒకవేళ నియర్ బై లొకేషన్ ఇది నాకు ఫీమేల్స్ కూడా ఓకే, మేల్స్ అయినా ఓకే వీళ్ళకు. సో ఫీమేల్స్కి అయితే ది బెస్ట్ అనమాట. నియర్ బై లొకేషన్ అంటే ఇండ్లు కానీ రూమ్స్ కానీ దగ్గర ఉన్న డిమాండ్ దగ్గర ఉన్న వాళ్ళకు మంచి అవకాశం. ఎందుకంటే ట్రావెల్ చేసి పోయే కంటే వీళ్ళకి దగ్గరలో ఉంటుంది కాబట్టి టైమింగ్ కూడా మంచి అవైలబుల్ ఉంటాయి. 3 షిఫ్ట్స్ ఉంటాయి కాబట్టి మంచి ఏ షిఫ్ట్ అన్నా వీళ్ళకు 1 వీక్ ఒక షిఫ్ట్ మారుతూ ఉంటుంది, లేదా జనరల్ షిఫ్ట్ కూడా ఉంటుంది. సో దాన్ని బట్టి మీరు ఈ జాబ్ చేసుకోవచ్చు. సో ఫీమేల్కి అయితే మంచి అవకాశం అని నా ఉద్దేశం. సో ఒకవేళ బాయ్స్ కూడా ఓకే, నో ప్రాబ్లం. సో వీళ్ళకి రిక్వైర్మెంట్ని బట్టి వాళ్ళు తీసుకుంటారు. ఓకే, సో ఇప్పుడు చూద్దాం ఏ లొకేషన్లో వేకెన్సీ ఉందనేది. ఓకే, సో ఇక్కడ చూడండి, అర్జెంట్ రిక్వైర్మెంట్ బ్రాండ్ ఐటీసీ వ్యాలెన్స్ ఆశీర్వాద్ ఆటా నీడ్ ప్రమోటర్స్ ఫర్ బిలో లొకేషన్ డీమార్ట్స్. సో డీమార్ట్లో వచ్చేసి ఐటీసీ బ్రాండ్, మర్చిపోకండి ఇది ఐటీసీ బ్రాండ్ అనమాట. సో ఇది సో లొకేషన్ చూడండి, ఎన్ఎస్ఎల్ ఉంది, చంపాపేట్ ఉంది, మలక్పేట్ ఉంది, ఆర్సీపురం ఉంది, సఫీల్గూడ ఉంది, ఇంకా సంతోష్ నగర్ ఉంది, కుషాయి కూడా ఉంది, ఎస్డి రోడ్ అంటే మన ప్యాడేజ్ అనమాట. ఓకే, మళ్ళీ ఏదో అనుకున్నారు. సో రామంతపూర్ డిమార్ట్ ఉంది, హిమాయత్ నగర్ ఉంది, షేక్పేట్ ఉంది, కావేరీ హిల్స్ ఉంది. కావేరీ హిల్స్ అంటే ఇది మాదాపురమ్మా. ఓకే, సో ఇది కొంపల్లి ఉంది, మదీనా కూడా ఉంది, ఉప్పరపల్లి ఉంది, బాలానగర్ ఉంది, ఇంకా వనస్థలిపురం ఉంది, కాచిగూడ ఉంది, ఉప్పల్ బాగా ఉంది, నల్లగండ్ల ఉంది, అంజనగూడ మెడిచల్ ఉంది, కాచిగూడ మెడిచల్ ఉంది, హబీజ్పేట్ ఉంది. సో ఇక్కడ చూడండి, మీకు వచ్చేసి ఆ లొకేషన్ చెప్పుకున్నాం కదా. సో ఇక్కడ చూడండి, శాలరీ వచ్చి 15K, మినిమం 6 months ఎక్స్పీరియన్స్. సో మీరు ఎక్కడైనా సరే సింపుల్ అబ్బా, ఒక పాయింట్ చెప్తా గుర్తుపెట్టుకోండి. ఒకవేళ నీకు ఎక్స్పీరియన్స్ లేదు, అబ్బా నాకు ఈ జాబ్ కావాలా, నాకు ఇంటి దగ్గర ఉంది, ఎట్లా అంటే సింపుల్, మీరు ఒక్క 2-3 రోజులు డిమార్ట్ ఏదైనా నియర్ బై డిమార్ట్కి వెళ్ళండి. వాళ్ళు ఎట్లా చేస్తున్నారో చూడండి, చూసి సో కొంచెం నార్మల్ ఎక్స్పీరియన్స్ పెట్టుకుని వెళ్ళండి. 3 months నేను ఇక ఒక దగ్గర చేశాను. సో డిమార్ట్లు అనకండి, ఒక వేరే కిరాణా షాప్లో చేశాను, లేదా హోల్సేల్లో చేశాను, లేదా ఇంకా ఏదో సంథింగ్ ఏదో ఒక ఇన్స్టామార్ట్లో చేశానని చెప్పి ఏదో ఒక 3 months 4 months ఎక్స్పీరియన్స్ పెట్టుకోండి. అక్కడ మీకు ఎక్స్పీరియన్స్ లెటర్స్ కానీ అవి ఏం అడగరు. బట్ మెయిన్ ఇంపార్టెంట్ ఆధార్ కార్డులు, పాన్ కార్డులు, బ్యాంక్ డీటెయిల్స్, కేవైసీ కోసం ఇది 100% ఇవి ఉండాలి. సో ఓకే, శాలరీ వచ్చేసి 15K ప్లస్ ఎస్ఐపిఎఫ్, మంచి బెటర్ శాలరీ నాకు తెలిసి ఇది 15K. ఒకప్పుడు డిమార్ట్లో ఎంత ఉందో తెలుసా, 11,500 ఉండే, మ్యాక్సిమం కొడితే 12,000 ఉండే. ఇప్పుడు శాలరీస్ పెరిగినాయి కాబట్టి 15,000K ఇస్తున్నారు, ప్లస్ ఎస్ఐపిఎఫ్ కూడా ఇస్తున్నారు, ప్లస్ ఎక్స్పీరియన్స్ మినిమం 6 months అడుగుతున్నారు. కాంటాక్ట్ వచ్చేసి సౌజన్య మేడం గారు. సో ఇక్కడ నెంబర్ కూడా ఇచ్చారు, ఆ నెంబర్ కూడా కాల్ చేయండి, మాట్లాడండి. నేను డిస్క్రిప్షన్లో లింక్ కూడా పెడతాను. ఒకవేళ మేడం కాల్ లిఫ్ట్ చేయలేదు, మాట్లాడలేరు అనుకుంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను. ఆ లింక్లో మీరు జాబ్ అప్లై చేసుకోండి. 100% మేడం మీకు కాల్ చేస్తుంది, మాట్లాడుతుంది. ఓకే, సో డోంట్ మిస్. ఒకవేళ తను మేడం ఇట్లా లిఫ్ట్ చేయలేదు, ఎందుకంటే వాళ్ళకు కొన్ని బిజీలు ఉంటాయి, వాళ్ళకి వేరే క్లయింట్స్ ఉంటాయి, వాళ్ళు సో వేరే బిజీలో ఉండడం వల్ల మీ కాల్ లిఫ్ట్ చేయలేకపోతారు. అంతేగాని మిమ్మల్ని ఏదో వదిలేయాలి, ఇగ్నోర్ చేయాలని మాత్రం ఏ హెచ్ఆర్కి ఉండదు. సో అందుకే ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. సో మీరు ఒకవేళ మేడం లిఫ్ట్ చేయకపోయినా మీరు ఫీల్ కాకండి, నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను కాబట్టి ఆ లింక్లో మీరు జాబ్ అప్లై చేసుకోండి. 100% తను మీకు కాల్ చేస్తుంది. ఓకే, సో ఇంకేదైనా డౌట్ ఉంటే కంపల్సరీ నా కామెంట్ బాక్స్లో తెలియజేయండి, నేను దాన్ని బట్టి మీకు రిప్లై ఇస్తాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. మర్చిపోకుండా ఆల్ ఓవర్ హైదరాబాద్ లొకేషన్లోనే అవసరమైతే ఈ వీడియోని షేర్ చేయండి. ఎందుకంటే చాలామంది
ఇమ్మీడియట్లీ జాబ్ కావాలని వాళ్ళకి చాలా బెటర్ ఆప్షన్ అని నా ఉద్దేశం. ఎందుకంటే ఇప్పుడు 3 months 4 months చేసి చాలామంది మానేసిన వాళ్ళు ఉంటారు, అంత లాంగ్ ఎవరు పోతారబ్బా అని. సో మీకు నియర్ బై లొకేషన్ ఉన్నప్పుడు ఇబ్బంది ఏమని చెప్పండి. ఇది నాకు ఫీమేల్స్కి అయితే చాలా బెటర్ జాబ్ అని నా ఉద్దేశం. సో ఫీమేల్స్ అయినా మేల్స్ అయినా జాబ్ ప్రతి ఒక్కరికి అవసరం కాబట్టి సో మీరు ఈ జాబ్ చేసుకోవడం మీకు అవసరం అనుకుంటే లేదా మీ ఫ్రెండ్కి అవసరం అనుకుంటే కంపల్సరీ జాబ్ సేవ్ చేయండి. సో కామెంట్ చేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే. ఓకే, కాల్ చేయండి. మేడం కాల్ లిఫ్ట్ చేయకపోతే డిస్క్రిప్షన్లో అప్లై చేసుకోండి. ఓకే, బాయ్, ఆల్ ద బెస్ట్.